చూడకూడదని భావిస్తున్నారు లోకేష్ని. శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటామనే భ్రమలు వీళ్ళకి ఎవరికి లేదు. వీళ్ళు అన్నట్టు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అనేటటువంటి భ్రమలు ఎవరికి లేదు. మళ్ళీ రేపు జగన్ వస్తే తొక్కి నారదీస్తాడు. కాబట్టి ఈ లోపే అనుభవం ఉన్న నాయకుడు అవ్వాలి. రెండవది, వీళ్ళకి ఎదురుగుండా ఒక డేంజర్ సిగ్నల్ ఉంది, డేంజర్ బల్బ్ ఉంది. అదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే అతను ఏం చేస్తున్నాడు, సక్సెస్ అంతా తన ఖాతాలో వేసుకుంటున్నాడు, ఫెయిల్యూర్కి చంద్రబాబుని చూపెడుతున్నాడు. ఒక తిరుపతి ఇష్యూనో లేకపోతే ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూనో ఇట్లాంటి ఎప్పుడైతే ఇది జరుగుతోందో ఒక అభద్రతా భావం వచ్చేసింది తెలుగుదేశం కేడర్లో. వారిని ఇట్ అయిపోతే కనుక రేపు పొద్దున లోకేష్ ఏమో మాట్లాడలేడు. ఎందుకు? వాళ్ళ నానే కాబట్టి, తనదే ప్రభుత్వం కాబట్టి. ఓ రకంగా అసలు నడుపుతున్నది షాడో సీఎం ఆయనే కాబట్టి తనేం మాట్లాడలేడు. అదే పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి కూటమిలో ఉంటూనే ఏలెత్తి చూపెడుతున్నాడు లోపాలను ఎప్పుడైతే ఏలెత్తి చూపెడుతున్నాడో లోపాల మైనస్ అంతానేమో చంద్రబాబుది పరిపాలన లోపం, అక్కడ తిరుగుబాటు లీడరు పవన్ కళ్యాణ్ అవుతాడు. అంటే సక్సెస్ రేపు పొద్దున సీఎంగా చూడాలనుకున్నప్పుడు ప్రభుత్వంలోనే పరిపాలనలో ఉండి చేత కాలేదు లోకేష్కి. అదే పవన్ కళ్యాణ్ అయితే ప్రభుత్వంలో ఉండి సరి చేయగలిగినోడు. అసలు ఈ ప్రభుత్వమే వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు. అంతే కదా. అప్పుడు లోకేష్ పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో? రెండవది అనుభవం. పదే పదే పవన్ కళ్యాణ్ చెప్తున్న మాటలు వీళ్ళకి గుండెలు అదిరిస్తున్నాయి. ఏంటది?